గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేతపాలకు గ్రూప్ ఆఫ్ ఛానల్ సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్ మీ అందరికి స్వాగతం తెలియజేస్తున్నా. నేను మీ కోటికే రామ్మోహమ్మద్ రాయ్. ఇక నిన్న ఒక విషయం అయితే చాలా క్లారిటీ వచ్చింది. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రేవంత్ రెడ్డి మనకు తెలిసినటువంటి అంశం ఒకటైతే, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో ఏ రకంగా అయితే గాంధీ ఎవరు మన గవర్నర్కి కేసీఆర్కి మధ్యలో పంచాయతీ ఎట్లయితే జరిగిందో, పంచాయతీ మూలంగానే గవర్నర్కి ప్రగతి భవన్కు మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది. మనం చూసినాం కదా. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎంబడే ప్రజాస్వామ్య వ్యవస్థల్ని మొత్తం పునరుద్ధరించడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనం ఓపెన్గా చెప్పుకోవచ్చు, నిన్న రేవంత్ రెడ్డి కొత్త సంవత్సరం సందర్భంగా గవర్నర్ ఆఫీస్లో జరిగినటువంటి కార్యక్రమానికి హాజరయ్యిండు. ఆ సందర్భంగా కొన్ని అంశాలు కూడా మాట్లాడినట్టు సమాచారం. నామినేటెడ్ కావచ్చు, లేదంటే ముఖ్యంగా ఏది ఎమ్మెల్సీలకు సంబంధించి, తర్వాత టీఎస్పీఎస్సీ రిక్రూట్మెంట్కి సంబంధించి బోర్డు మెంబర్స్ చైర్మన్ ఎవరైతే రాజీనామా చేసారో దాని మీద ఎంబడే నిర్ణయం తీసుకోవాలనేటువంటి ప్రతిపాదన కూడా చేసినట్టు సమాచారం. ఏది ఏమైనా కూడా గవర్నర్ ఆఫీసు ముఖ్యమంత్రి కార్యాలయం మధ్య ఒక సోదర భావం అనేది ఏర్పడింది. ఇంకోవైపు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెళ్ళి కలిసిండ్రు కదా. పొద్దు మన ముఖ్యమంత్రి ఏం అడిగిండంటే, మాకు అప్పులు కావాలి, ఖజానా ఖాళీ అయిపోయింది, మేమేం చేయలేకపోతున్నాము, మా పథకాలు అమలు చేయలేము, కేసీఆర్ మొత్తం తుడిచిపెట్టేసిండు, నాకు ఇచ్చి పట్టించాడు, ఇక మాకు అప్పులు ఈ కుర్రో అమ్మురో అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీని వేడుకున్నారట. అప్పు చేసి పప్పు కూడు. మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసినటువంటి తప్పే మళ్ళా చేస్తేనంటే తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదు. మీరు పథకాలు అమలు చేయడానికి అప్పులు తీసుకొచ్చి మళ్ళీ ప్రజల నెత్తిమిన్నే శటగోపం పెడితేనంటే కేసీఆర్ను ఎట్లయితే చీదరించుకున్నారో కాంగ్రెస్ పార్టీని కూడా చీదరించుకునే పరిస్థితి వస్తుంది. దయచేసి మీరు అప్పులు చేయకుండా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు హామీలు ఏమన్నా కావచ్చు, అవన్నిటిని ఎట్లా అమలు చేస్తారో చూపెట్టుర్రి. అంతేగాని అప్పులు చేసి పప్పు కూడా అనేది మాత్రం తెలంగాణ సమాజాన్ని కుంచుకునే విధంగా ఏకూరి సార్జరా. ఒకసారి మనము ఇంకొక కీలకమైనటువంటి అంశం, నిన్న కేటీ రామారావు గారు నిన్న అమాంతము ఏం చేసిండు తెలుసా? 9.5 ఏళ్ల కాలము ఏ ప్రజల దగ్గరికి వెళ్ళలే. ఎవరు సమస్యలు చెప్పుకుందామని ప్రతిభానికి వస్తే 20 ఫీట్ల కంచె పెట్టుకొని, ముళ్ళ కంచె పెట్టుకొని బయటకు దొబ్బిర్రు. ఎవరైనా గట్టనే వాళ్ళ సమస్యల కోసం ధర్నాలు రస్తారోకోలు చేస్తే పోలీసు వాళ్ళతో అరెస్టులు చేయించి గుంజివాడేసారు, లేదంటే లోపలేసారు, అక్రమ కేసులు బనాయించి. ఇప్పుడు పురపాలక శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కల్వకుంట్ల తారక రామారావు కొత్త సంవత్సరం సందర్భంగా శానిటేషన్ కార్మికులతో కూర్చొని నిన్న లంచ్ చేసిండు. అంటే అధికారం కోల్పోతే మళ్ళా జనాలే దిక్కురా అని చెప్పేసి ఆయనకు కళ్ళకు అప్పగించినట్టు అర్థమైనట్టుంది. నిజంగా అధికారం ఉన్నప్పుడేమో మా అంత పోటు మొనగాళ్ళే లేరు. తెలంగాణలో 4 కోట్ల మంది మా కుటుంబ సభ్యులే అని చెప్పుకున్నాడు. కుటుంబ పాలన గురించి విమర్శ చేసిన రోజున ఏ ఒక్క జనాన్ని, ఏ ఒక్క ప్రజానికాన్ని తెలంగాణలో కలిసిన పాపాన పోలే. కానీ అధికారం తారుమారు అయినంబడే వెన్నులో వనుకోటి మళ్ళా జనాల దిక్కు కదా అటు ఇటు పోయి గందుకు సఫాయి కార్మికులతో పోయి కూర్చొని భోజనం చేసిండు. చూడరు ఒకసారి, మీరు ఆ ఫోటోలు చూపెడతా మీకు. ఏ చూడరు, జిహెచ్ఎంసీకి సంబంధించి శానిటేషన్ కార్మికులు వాళ్ళ దగ్గర పోయి చూడు నమస్తే పెట్టుకుంటా. కేటీఆర్తో పాటు రామన్నతో పాటు జిహెచ్ఎంసీ మేయరు విజయలక్ష్మి అక్క కూడా ఉంది, గద్వాల విజయలక్ష్మి అక్క. అబ్బాబ్బా బస్ దండాలు పెట్టాలి, సెల్ఫీ. చూడు, ప్రగతి భవన్ గోడలు బద్దలైన మరుసటి దినం నుంచే వీళ్ళ పీఠాలు కుదేలైపోయినాయి. గందుకు మళ్ళా జనాల దగ్గరికి పోవాలి, అటు ఇటు ఏం లేదు, ఇక ఒడిచిపోయింది. అధికారం ఉన్నన్ని రోజుల్లో ఎంజాయ్ చేసిర్రు. చూడురి ఏ స్థాయికి పోయి పడిపోయారు. చూడురి
సో ఇది కేటీ రామారావు యొక్క నిజస్వరూపం గిట్లుంట చూడుర్రి. రాజకీయ నాయకులు ఊసర విల్లు లాంటి వాళ్ళు, ఏ ఎండక ఆ గొడుగు పట్టే రకం రాజకీయ నాయకులు. అధికారం ఉన్నప్పుడేమో ఒక లెక్క, అధికారం కోల్పోయినాకనేమో గీ లెక్క. సో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు నక్కజిత్తుల నారిగాళ్ళు. కల్వకుంట్ల కుటుంబ పోలు అంటేనే నక్క కన్నా గుంట నక్కల కన్నా భయంకరమైనటువంటి వ్యక్తులు అనేది తెలంగాణ సమాజానికి అర్థమైంది. ఎదుడురి. సో ఒకసారి వెలుగు పేపర్లకు వెళ్తాం మిత్రులారా దయచేసి. ఇక న్యూ ఇయర్ టెంపుల్స్ కిటకిట. కొత్త సంవత్సరం తొలి రోజు రాష్ట్రంలో పలు ఆలయాల భక్తులతో కిటకిటలాడాయి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి, భద్రాద్రి రాముడి గుడి, ఓరుగల్లు భద్రకాళి సన్నిధి, హన్మకొండలోని 1000 స్తంభాల గుడి, రామప్ప ఆలయాలకు జనం పోటెత్తిరు. ఇవి కాకుండా చిన్న చితక గుడులు దేవాలయాలు ఎక్కడుంటే అక్కడ జనాలు పోటెత్తిరు అనుకోరారు. ఇక ఎక్స్పోషాట్ సక్సెస్. విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో పిఎస్ఎల్వి C-58 రాకెట్ ద్వారా నిర్దేశిత 650 కిలోమీటర్లలో ఎర్త్ ఆర్బిట్కు శాటిలైట్, బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ నక్షత్రాలు, గెలాక్సీ కేంద్రకాలపై స్టడీ చేయనున్న ఎక్స్పోషాట్. ఈ ఏడాది 12 నుంచి 14 మిషన్స్ చేపడతామని చెప్పేసి ఇస్రో చీఫ్ సోమనాథ్ అయితే నిన్న వెల్లడించారు. సో మొత్తం మీద అయితే భారతదేశం దిగ్విజయంగా ఈ ఏడాది మొదటి దినమే విజయవంతంగా శాటిలైట్ని అయితే ప్రవేశపెట్టిరు. ఇక దీంతోన బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ నక్షత్రాలు, గెలాక్సీ కేంద్రాలపైన స్టడీ చేయడానికి ఎక్స్పోషాట్ను నిన్న ప్రయోగించారు, విజయవంతంగా అమలు చేశారు. సో ఈ ఏడాది దాదాపుగా 12-14 ప్రయోగాలు ఇస్రో చేపట్టబోతున్నట్టు చైర్మన్ సోమనాథ్ వెల్లడించాడు. ఇక చెప్పింది చేస్తాం, అన్ని విషయాల్లో ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉంది. సీఎం రేవంత్ ప్రతిపాదిత కొత్త మెట్రోను మరింత మెరుగ్గా తక్కువ ఖర్చుతో పూర్తి చేస్తాం. ఎంబీబీఎస్ నుంచి పాత బస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు కారిడార్ నిర్మిస్తాం. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ఫార్మాసిటీ ప్రత్యేక క్లస్టర్లు, ప్రజా ప్రయోజనాలకు తగ్గట్టుగానే మార్పులు. 100 పడకల హాస్పిటల్ ఉన్న చోట నర్సింగ్ కాలేజు, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకే నామినేటెడ్ పోస్టులు, యువతకు నైపుణ్య శిక్షణ కోసం ప్రత్యేక యూనివర్సిటీలు, ఆఫీసర్ల నియామకాల్లో సామాజిక న్యాయం పాటిస్తున్నాం. సెక్రటరియట్లో మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. సో ఇంకా చూడురి, అధికారాన్ని వికేంద్రీకరించాం. ఇప్పటికీ అధికారాన్ని వికేంద్రీకరించామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీలుగా మంత్రులకు బాధ్యతలు అప్పగించామని తెలిపారు. 3 కమిషనరేట్లకు కమిషనర్లను నియమించాం. వారికి అవసరమైన సిబ్బందిని వారే ఎంపిక చేసుకుంటారు. శాఖలకు ప్రతిభ కలిగిన అధిపతులను నియమించడం వరకు నేను చూస్తాను. వాళ్ళ పరిధిలో అవసరమైన అధికారులను నియమించుకొని యంత్రాంగం సక్రమంగా పనిచేసేలా వారే చూసుకోవాలి. అధికార నియామకాలను సామాజిక న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా సోమవారం రాజ్భవన్లో గవర్నర్ తమిళసై దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క. సో ఒకటి నిజం, కేసీఆర్ పాలన ఎట్లా నడిచిందో మనం చూసినాం. హైటెక్ సిటీ నుంచి మన సార్ ఏం చేసిండు, శంషాబాద్ వరకు మెట్రో ట్రైన్ కడతా అని చెప్పేసి 6,000కి పైగా 6,500 అనుకుంటా నాకు తెలిసి మొత్తం ఎజెండా తయారు చేసి ఇక కడుతున్నామని చెప్పేసి శంకుస్థాపన కూడా చేసినట్టున్నారు. కథం దాన్ని బోర్లా వండబెట్టేసిండు రేవంత్ రెడ్డి వచ్చేసి. ఎందుకంటే నిజంగా హైటెక్ సిటీ నుంచి అక్కడేం అవసరం కావాల్సింది ఎక్కడ, హైదరాబాద్ సెంటర్ పాయింట్ నుంచి వెళ్ళి ఎయిర్పోర్ట్కి మెట్రో కడితేనంటే ప్రజలంతా ఆ ప్రాంతంకి వచ్చి అక్కడ నుంచి వెళ్తారు. హైటెక్ సిటీ పోతే ఏది ఐటీ ఉద్యోగుల కోసమా? సో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు హర్షిస్తారు, అనుమానమే లేదు. హైటెక్ సిటీ నుంచి వెళ్ళి ఎయిర్పోర్ట్కు మెట్రో కడితేనంటే అది తర్వాత చూద్దాం, ఇప్పటికిప్పుడు ఏం అవసరం ఉంది కాడ. సో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు అఖిరకొచ్చేదే, అనుమానం లేదు. ఎంజీబీఎస్ నుంచి వెళ్ళి పాత బస్తీ మీదుగా శంషాబాద్కు మన మెట్రోని కట్టబోతా ఉన్నారట. ఇక 100 పడకల హాస్పిటల్ నుంచి చోట నర్సింగ్ కాలేజ్ పెడతారంట. పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకే నామినేటెడ్ పదవులు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల కాలం అధికారం కోల్పోయిన తర్వాత అందరూ ఇప్పుడు ఆకలి మీద ఉన్నటువంటి ఆకలి, మామూలు ఆకలి లేదు వాళ్ళకి, పులి ఆకలితో ఉన్నప్పుడు జింక దొరికితే ఎట్లయితే ఉంటుందో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల కోసము అర్రులు దాచి కూర్చొని ఉన్నారు. ఎవరిని వరిస్తాయి? దాదాపు 60 పైగా నామినేటెడ్ కార్పొరేషన్లు ఉన్నట్టున్నాయి. సో వాటిని ఎవరిని వరిస్తాయి అనేది అతి త్వరలోనే తెలియేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ కా నిషాన్ నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి సొసైటీలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చాడు. సో ఇవి ప్రధానంగా నిన్న కొత్త సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ గవర్నర్ కలిసి విషెస్ చేశారు. ఆ తర్వాత సెక్రటరియట్లో మీడియా ప్రతినిధులతో కొన్ని ముచ్చట్లు అయితే పాటించినటువంటి అంశాలు ఇక్కడ చూడవచ్చు. ఇక ప్రతి అభయహస్తం అప్లికేషన్కు యూనిక్ ఐడి నెంబర్, ప్రజాపాలనకు ప్రత్యేక సాఫ్ట్వేర్, దరఖాస్తులోని వివరాలు ఎంట్రీ కంప్యూటరైజ్ తర్వాత ఫోన్కు ఐడి నెంబర్ మెసేజ్, గ్రామం యూనిట్గా గ్యారంటీల సమగ్ర సమాచారం, ఆధార్తో డూప్లికేషన్కు చెక్. నిజంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకోబోతున్నటువంటి ఈ 6 గ్యారెంటీల పథకానికి సంబంధించి ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తుందో, ప్రతి అభయహస్తం అప్లికేషన్కు యూనిక్ ఐడి నెంబర్ ఇస్తారట. ఇప్పుడు ఆధార్ కార్డు దేశవ్యాప్తంగా ఎట్లయితే యూనిక్ ఐడి నెంబర్ ఇచ్చేసి ప్రజల గుర్తింపు కోసము ఆ ఐడి కార్డును వాడుతూ ఉన్నారో, అట్లనే 6 గ్యారెంటీల పథకాన్ని అమలు చేయడానికి ప్రతి ఒక్కరికి యూనిక్ నెంబర్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి నంబర్ను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులకు ఇచ్చి దానికి ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం ద్వారా డూప్లికేట్ వాళ్ళని అంతా తీసి పడేయచ్చు అనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. నిజంగా చాలా కీలకమైనటువంటిది. ఎందుకంటే ఇక్కడ అనేక మంది ఈ ఆధార్ కార్డుతో కనుక జమ చేయకపోతే, దానికి కలపకపోతేనంటే ఒకరే, ఇద్దరు, ముగ్గురు ఒకరే 2-3 పథకాలను 2-3 రకాలుగా డూప్లికేషన్ చేసుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది. సో ఇది చాలా కీలకమైనటువంటి నిర్ణయం. ఇది చేస్తేనంటే ఈ పథకాలు 6 గ్యారెంటీల పథకాల అమలులో కొంత పారదర్శకత అయితే పాటించడానికి అవకాశం మెండుగా కనిపిస్తూ ఉంది. 90 నిమిషాల్లో 21 సార్లు ప్రకంపనలు. జపాన్లో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.6గా నమోదు. చీకట్లు 33,500 కుటుంబాలు. భారీ భూకంపానికి జపాన్ వణికిపోయింది. నిన్న ఈ రిక్టర్ స్కేల్ పైన 7.6 అంటే ఇది చాలా పెద్ద భూకంపం మొత్తం ఇట్లా షేక్ అయింది నిన్న. సో నిజంగా చెప్పాలంటే నిన్న వచ్చినటువంటి భూకంపము జపాన్ని కొత్త సంవత్సరం అడుగు పెట్టిన రోజే అమాంతం భూకంపం వచ్చి జపాన్ ప్రజలను ఆగమాగం గాయ గత్తర్ చేసి పానాలను అరిచేత పట్టుకుని ఆ భూకంపం వచ్చిన సందర్భంగా అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి అక్కడి ప్రజలు పానాలను అరిచేతలో పట్టుకొని టేబుల్ల కింద రకరకాలుగా దాగి ఉండేటువంటి ప్రయత్నం చేసారు. సో ఇక్కడ మనం చూడొచ్చు, శివాక రాష్ట్రం వాజిమా సిటీలో దెబ్బతిన్న రోడ్లు. అయితే మీ అందరికీ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ సో మొన్న న్యూ ఇయర్ వేడుకల కోసము కుటుంబంతో కలిసి భార్య అట్లనే 2 పిల్లలతో కలిసి జపాన్కు వెళ్ళిండు. సో జపాన్లో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్కు ఈ భూకంపం వల్ల ఏమైనా ఆ భూకంప ప్రభావిత ప్రాంతంలో ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఇప్పటి వరకు అయితే మనకు అట్లాంటి సమాచారం ఏం రాలే. కానీ కొంత మీడియాలో కొన్ని ఛానళ్లలో ఎక్కడైతే భూకంపం వచ్చిందో ఆ ప్రాంతంలోనే నివాసం ఉన్నట్టు, కొంత ఇబ్బంది కూడా ఉన్నట్టు ఒక కథనాలు అయితే వస్తున్నాయి. ఇందులో క్లారిటీ అయితే లేదు. మన మిర్చికి మస్తు డిమాండ్. ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి ఆర్డర్లో దేశీ రకం మిర్చి క్వింటాల్కి 50,000, 24,500 పలికిన వండర్ హార్ట్ రకం. తేజ రకము మిర్చి క్వింటాల్కు 22,500. ఖమ్మం నుంచి చైనా, బంగ్లాదేశ్కు ఎక్స్పోర్ట్ అంట. సో దేశీ రకానికి సంబంధించినటువంటి మన మిర్చికి ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా డిమాండ్ ఉందంట. ముఖ్యంగా దేశీ రకము ఎందుకో కానీ రుచి ఉంటుందా, కారం ఉంటుందా, ఏదో మొత్తం మీద ఈ మిర్చికి అయితే మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో దేశీ రకం అనేటువంటి వంగడానికి 50,000కి పైగా డిమాండ్ ఉందట చూడు క్వింటాల్కి. సో కిలో దాదాపు 500 అన్నట్టు, ఇక 500 రూపాయల కిలో అన్నట్టు. ఇది 50,000 అంటే పందులు అమ్మి 1.2 కోట్లు కట్టేసారు. జడ్చర్లలో పందుల నివారణ పేరుతో బీఆర్ఎస్ నేతల నిర్వాహకం. ఇతర రాష్ట్రాలకు 88 టన్నుల బరువున్న పందుల తరలింపు. పెంపకదారుల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు. మున్సిపల్ చైర్పర్సన్ భర్తపై ఆరోపణలు. అవిశ్వాసం పెట్టేందుకు రెడీ అవుతున్న కౌన్సిలర్. ఊరవందుల్ని కూడా వదలలే కదా నాయన మీరు. లాస్ట్కు ఊరవందుల్ని కూడా వదలరా నాయన. పందుల్ని తీసుకొని అమాంతం గప్పగుత్తుగా అమ్మిరట. దాంతో 1,20,00,000 రూపాయలు సంపాదించారట.
ఇక చూడు, పెంపకదారుల ఫిర్యాదుతో ఎరకల వాళ్ళు పెంచుకుంటారు కదా ఈ పందులను కూడా జడ్చర్ల సిటీలో వదలకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు నేతలు ఏం చేశారు, పందులను గంపగుత్త తీసుకొని క్వింటాల్ టన్నుల కొద్దీ అమ్ముకొచ్చి 88 టన్నుల బరువున్నటువంటి పందులను అమ్మిరట. దాంతో 1,20,00,000 రూపాయలు దోచుకున్నారట. చూడుర్రి ఒక్కొడక్క, ఏ చెట్టు ఉంటే చెట్టు, కాయ ఉంటే కాయ, పంది ఉంటే పంది, పిల్లి ఉంటే పిల్లి, భూమి ఉంటే భూమి, దేని వదలేరా నాయన ఈ కొడుకులు. అందుకనే ఓడగొట్టినట్టున్నారు ప్రజలు. చూడురి, పందులు కూడా వదలలేరు అంటే గింత సన్నాసి కొడుకులు ఇంకెవడని ఉంటాడా? గింత పనికి మాలిన పాలకులు ఎవడని ఉంటాడా? ఇక తాగి బండి నడిపి దొరికిపోయారు. హైదరాబాద్లో 3,000 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 2,435 బైకులు, 486 కార్ల సీజు. పట్టుబడ్డ వారిలో 82% యువతే. కొత్త సంవత్సరం దినం రోజున తాగి బండిలు వద్దురా నాయన, బండ్లు నడపకుర్రా, ఇంకా ఓలోనో లేదంటే ర్యాపిడోనో మెట్రోనో బస్సులో గిస్సులో ఏదో వాడుకోర్రి అని చెప్పేసి కుర్రో ముర్రో అని చెప్పేసి పోలీసు వాళ్ళు దొరికితేనంటే కేసులు బనాయిస్తాం, 10,000 రూపాయలు జుర్మానా, జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, కుటుంబ సభ్యులు తీసుకురావాల్సి వస్తుంది అని చెప్పేసి పదే ఎంత చెప్పినా మూర్ఖులు, నెత్తి లేని దిమాగ్ లేని కొడుకులు అంతా తాగి తందనాలు ఆడి బైకులు నడిపితే మళ్ళా చూడు 2,435 బైకులు, 486 కార్లు సీజ్ చేసి లోపల పడేసారు. తగిన శస్తి తగిలింది, కావలసిన శస్తి తగిలింది కొడుకులకి. తాగిన ఊగుర్రి కానీ తాగి నడపకుర్రా, డ్రైవింగ్ చేయకుర్రా, పానాల మీనికి వస్తుంది, మీకే కాదు అమాయకుల పానాల మీనికి వస్తా అని ఇంటారా? ఇనరు కొడుకులు. న్యూ ఇయర్ వేడుకల విషాదం, వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 6 మృతి. చూడురి గిట్టుంటుంది మరి. ఇక మణిపూర్లో మళ్ళీ హింస, కాల్పుల్లో 4 మృతి. మణిపూర్లో అయితే హింస ఆగుతలేదు. అక్కడ జరుగుతున్నటువంటి హింసను ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వం ఆపాల్సినటువంటి అక్కర ఉంది. ఆ రాష్ట్రంలో నెలల తరబడి ఇట్లా హింస జరుగుతుందంటే ప్రజలు ఏ రకంగా అక్కడ పాలన జరుగుతుంది, ప్రజలు ఎట్లా అభివృద్ధి చెందుతుంది, ఏ రకంగా ప్రజాస్వామ్యం అక్కడ కొనసాగుతుంది. జిఎస్టీ వసూళ్లలో రాష్ట్రం 14% గ్రోత్ సాధించిందంట. ఈ రాముడి పట్టాభిషేకానికి ముహూర్తం ఫిక్స్. అయోధ్యలోని రామ మందిర ఆలయంలో రామ్లల్ల పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైంది. జనవరి 22న మధ్యాహ్నం 12:20 గంటలకి, అంటే మధ్యాహ్నం 12:20 శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన ముహూర్తం ఫిక్స్ అయిందంట. జనవరి 22, 2024 రోజున మధ్యాహ్నం 12:20 శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్టాపన అయోధ్య రామ మందిరంలో మధ్యాహ్నం 12:20 ముహూర్తం ఫిక్స్ అయినదంట. చూడుర్రి, హిందువులకే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ శ్రీరాముడు చూపించినటువంటి దారి, ఆయన యొక్క ఆశయాలు నిజంగా ఆయన దేవుడుగా మనం పరిగణించడానికి ప్రధాన కారణం అదే. ఎవరి మీద హింస లేదు, సున్నితమైనటువంటి మనస్తత్వం, శాంతి దూతగా ప్రజలందరికీ న్యాయం చేసే విధంగా ఆ రోజుల పాలన చేసింది కాబట్టి దేవుడిగా అవతరించాడు. సో అంత గొప్ప దేవుడి విగ్రహం 5 ఏళ్ల పాటు తొక్కిపడేశారు. సో మొత్తం మీద అయితే శ్రీరాముడి వారి విగ్రహం ఆవిష్కరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇవి వెలుగుల. ఒక్కసారి ఆంధ్రజ్యోతిలోకి వెళ్దాం. కొంగొత్త విజయం, కొత్త ఏడాది తొలి రోజు ఇస్రో విజయ గీతిక. కృష్ణబిలాలు చీకటిపై PSLV C-58 ఫోకస్ నింగిలోకి తీసుకెళ్లిన ఎక్స్పోశాట్. 22 నిమిషాల్లోనే నిర్ణీత కక్షలోకి చేరువేత. తొలి ఎక్స్రే పొలారిమీటర్ విపగ్రహ ప్రయోగం. విద్యార్థులను రూపొందించిన పేలోడ్లు కక్షలోకి. ఫ్యూయల్ సెల్తో అంతరిక్ష కేంద్రం ఏర్పాటులో తొలి అడుగు ఏర్పడ్డదంట. ఇక ఫార్మసిటీ రద్దు కాదు. శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలు ఉంటుంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఫార్మసిటీని ఔటర్ రింగ్ రోడ్డు ORR మధ్య కాలుష్య రహిత క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తాం. కార్మికులకు ఇల్లు సహా అన్ని ఏర్పాట్లు ఇక్కడే కల్పిస్తాం. విమానాశ్రయానికి మెట్రో రైలు దూరాన్ని తగ్గిస్తాం. MGBS నుంచి పాత బస్తీ మీదుగా మెట్రో మార్గం. నాగోల్ నుంచి LB నగర్, OIC హాస్పిటల్ మీదుగా చంద్రాయన్ గుట్ట వద్ద లింకు చేస్తాం. అక్కడే జంక్షన్. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రపురం, మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాకా పొడిగిస్తాం. స్టేట్ గెస్ట్ హౌస్గా గత సీఎం క్యాంప్ ఆఫీసు. విలేకరులతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి. సో రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం జనరల్గా ఎట్లుంటుంది, మనం ఒక పార్టీ ప్రభుత్వము
మారిన తర్వాత ఇంకో పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గత ప్రభుత్వ పాలన పట్ల అనేక అంశాలలో విభేదిస్తారు సహజంగానే. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే చేయబోతా ఉన్నారు. మొత్తం మీద అయితే హైటెక్ సిటీ నుంచి వెళ్ళి ఏదైతే శంషాబాద్ వరకు మెట్రో ట్రైన్ని పొడిగిస్తాము అని చెప్పేసి కారిడోర్ను కడతామని చెప్పిన శంకుస్థాపన ఏదైతే అది గంగల కలిపేసాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బస్టాండ్ నుంచి ఎంజీబీఎస్ నుంచి వెళ్ళి చక్కగా ఓల్డ్ సిటీ నుంచి వెళ్ళి తీసుకొని శంషాబాద్కు కలుపుతాడంట మెట్రో స్టేషన్ను. ఇంకా కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఉన్నాయి. ఇక కొత్త బడ్జెట్పై కసరత్తు షురు, ప్రతిపాదనలు పంపాలని శాఖలకు ఆర్థిక శాఖ లేఖ రాసింది. 11 లోపు అందాలని ఆదేశం, వివరాలను ఆన్లైన్లో పంచాలని సూచన. సో ఇక్కడ మనం చూడొచ్చు గవర్నర్ ఆఫీస్లో గవర్నర్కి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిసే సందర్భంలో మినిస్టర్ కొండా సురేఖ ముఖ్యమంత్రితో కలిసి ఇక్కడ సెల్ఫీ తీసుకున్నటువంటి ఫోటో మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడవచ్చు. సో ఇది నిజంగా గవర్నర్కి ముఖ్యమంత్రి కార్యాలయానికి మధ్య ఉండాల్సినటువంటి ఏదైతే రిలేషన్ ఉందో అది బరాబర్ ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా కనిపిస్తుంది. కేసీఆర్ పాలనలో గవర్నర్ ఆఫీసు ప్రగతి భవన్ మధ్యలో పచ్చి గడ్డేస్తానంటే బగ్గున మండే పరిస్థితి కేసీఆర్ క్రియేట్ చేసిండు. సంసిపోయింది ఇప్పుడు అంతా చూడురి. ఇక టీఎస్పీఎస్సీ రాజీనామాలపై త్వరగా నిర్ణయం తీసుకొని గవర్నర్ కోరిన సీఎం రేవంత్ రెడ్డి. రాజ్భవన్లో తమిళసైతో ప్రత్యేక భేటీ. రాజీనామాలపై నిర్ణయం తర్వాత టీఎస్పీఎస్సీపై ముందుకెళ్లే అవకాశం. పరీక్షల నిర్వహణ, కొత్త నోటిఫికేషన్ల జారీపై తదుపరి చర్యలకు అవకాశం. గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన ముఖ్యమంత్రి. సో టీఎస్పీఎస్సీ పైన ముఖ్యంగా నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినటువంటి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యంగా ఆ టీఎస్పీఎస్సీ చైర్మన్ మెంబర్లు చేసిన పాప పని వల్ల నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. పల్లి బఠానీలకు బజార్ల అర్రాజు పెట్టి ప్రశ్నపత్రాలు అమ్ముకున్నారంటే దాన్ని ప్రక్షాళన చేసినటువంటి ముఖ్యమంత్రి చేష్టలుడికి ఏమి కాలేదురా భయ్. నిరుద్యోగులు రోడ్డున పడితేంది, వాళ్ళ జీవితాలు ఆగమైతేంది, మా కుటుంబం నేను జబర్దస్తుకున్నాం, మాకు పదవులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, మాకుంటే మీకు ఉన్నట్టే ఓరే బాయ్ అని చెప్పేసి పట్టించుకోలేరా నాయన. సో ఇప్పుడు ఆ చైర్మన్తో సహా మెంబర్లు రాజీనామా చేశారు. దానిపైన ఎంబడే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి గవర్నర్కి నిన్న రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయడం నిజంగా చాలా మంచి పని చేసిండు. ఎందుకంటే నిరుద్యోగులకు తొందరగా నోటిఫికేషన్ వేసి ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అవన్నీ తొందరగా ఇస్తే మంచిగా ఉంటుంది. ఈ హైదరాబాద్ కా షా నుమాయిష్ మరింత గొప్పగా నిర్వహణకు సహకారం, సొసైటీలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. 83వ నాంపల్లి ఎగ్జిబిషన్ ప్రారంభంలో రేవంత్ రెడ్డి చెప్పిండు. సో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ స్టార్ట్ అయింది నిన్న. రియల్కు మళ్ళీ ఊతం, ఫార్మసిటీ మెట్రో విస్తరణ రద్దు ఉండదన్న సీఎం. స్థిరాస్తి రంగానికి ఊపిరిచ్చేలా దిద్దుబాటు చర్యలు, రియల్ ఎస్టేట్ పారిశ్రామిక వర్గాల్లో హర్షాతిరేకం. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎంబడే ముఖ్యంగా ఈ ఫార్మసిటీ రద్దు కాబోతా ఉంది. ఎందుకంటే అక్కడ లక్షలాది ఎకరాల భూములు, దాదాపుగా 19,000కి పైగా ఎకరాల భూములు కేటీఆర్ కల్వకుంట్ల కాందాని బినామీలతో నాకు మొత్తం చెరవట్టి ప్రజల భూములు ఫార్మసిటీ పేరు మీద అని చెప్పేసి ప్రచారం జరిగింది. దానికి తోడుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఎంబడే దాన్ని రద్దు చేయబోతా ఉన్నాడు. ఫార్మసిటీ మొత్తము రద్దు చేయబోతా ఉన్నాడు అనే ప్రచారం. దానికి స్వస్తి చెప్తూ నిన్న ఫార్మసిటీ కొనసాగుతుంది అని చెప్పేసి క్లారిటీ ఇచ్చేసిండు. ఇంకోవైపు మెట్రో రైలు పునరుద్ధరణ కూడా ఏది శంషాబాద్ వరకు కూడా ఏర్పాటు చేయబోతున్నామన్న అనేటువంటి ముచ్చట కూడా రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చే విధంగా తీసుకున్న నిర్ణయం. సో మళ్ళొక్కసారి స్థిరాస్తి వ్యాపారంలో ముందుకెళ్లేటువంటి అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక వణికిన జపాన్ కుదిపేసిన వరుస ప్రకంపనలు. ఆ దేశ పశ్చిమ తీరంలో 21 పైనే ఒకదాని తీవ్రత రెక్టార్ స్కేల్పై 7.6. పలు చోట్ల సునామీ హెచ్చరికలు జారీ, ప్రాణ నష్టం లేదు, ప్రజలు జాగ్రత్త. భారతీయుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట. అదనంగా అప్పు ఇవ్వండి, బీఆర్ఎస్ సర్కార్ ఖజానా ఖాళీ చేసింది. నేను చెప్పిన కదా, ఖజానా మొత్తం బీఆర్ఎస్ ఖాళీ చేసింది. ఇప్పుడు పుట్టిన పసిబిడ్డ నుంచి పండు ముసలి వరకు ఎంత తక్క అనుకున్నా 2 లక్షల వరకు నెత్తి మీద కత్తి ఏలాడదీసి కేసీఆర్ ఆ ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. ఇప్పుడు ఎవరు కట్టారా భయ్? అది ఆగం చేసేసాడు రాష్ట్రాన్ని మొత్తం. ఇక చూడు మళ్ళా రేవంత్ రెడ్డి గదే ముచ్చట గదే పని చేయబోతున్నాడట.
ఇక తెలంగాణ బాయిల ఫుట్బాల్ బుడ్డి తేలింది. గలబుడిలో పైసలు మొత్తం కథం పెట్టించుడు, కుండలు మొత్తం ఖాళీ చేసేసాడు. ఇప్పుడు మేము రాష్ట్రం ముందుకెళ్ళాలంటే మా జేబులో పైసా కూడా లేదు. కుర్రో ముర్రో మీరే దిక్కు దేవుడా, మీరే దిక్కు మహాప్రభు అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీకి మొత్తం మీద అయితే 13,000 కోట్ల రూపాయలు అప్పు కావాలని చెప్పేసి కోరుకున్నారట. రేవంత్ రెడ్డి గారు అప్పు తీసుకొచ్చి పప్పు కూడుది వెట్టకూరి సారు, అప్పు తీసుకొచ్చి పప్పు కూడు పెట్టే గిట్లా ఆగం చేసారు రేవంత్ రెడ్డి గారు. మీరే కేసీఆర్ అనేక సందర్భాలలో విమర్శించారు. కేసీఆర్ అధిక నిధులు ఉన్నటువంటి తెలంగాణను అప్పుల పాలు చేసిండు అని చెప్పేసి చెప్పిన ముచ్చటే మళ్ళా తిరిగేసి బోర్లేసి ఎల్లెలకలేసి నువ్వే చెప్పినావు. మళ్ళా మీరు అప్పుల కోసం పోతేనంటే తెలంగాణ ప్రజలు క్షమిస్తారా? బీఆర్ఎస్ సర్కార్ ఖజానా ఖాళీ చేసింది. ఇక ఏడాది కోట అప్పు 8 నెలల్లో లాగేశారు. ఈ 3 నెలల అప్పు లేకుండా బతికేదేలా 13,000 కోట్లు ఇస్తే ఎలాగోలా గట్టెక్కిస్తాం. ఇటీవల భేటీలో ప్రధాని రేవంత్ గ్రాంట్ పన్నుల్లో వాటా పెద్దగా రాదు, భూములు ఓఆర్ఆర్ ఇప్పటికే అమ్మేశారు. ఇక వాటిపై వచ్చిన 26,000 కోట్లు ఊదేశారు. మా సర్కారుకు అప్పుదారి లేకుండా వేశారు, అప్పిస్తేనే గట్టెక్కుతామని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీకి చెప్తున్నట్టు. సో ఊసి పడేసి ఏముంది కేసీఆర్. ఇగరంగల్లా ఇంజనీర్ అంట, ఇగరంగల్లా మేస్త్రి అంట ఇల్లుగా పందిరేస్తేనంటే ఖాళీ. ఇగరంగల్లా అంటే ఇగరం అంటే ఎట్లుంటుంది, ఇక తెలివిగల్లా మేస్త్రి పందిరి కట్టిండు. ఇక ఆ పందిరి ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. కానీ పిట్ట అడుకొచ్చి పిట్ట కూత కూసిన ఎంబడే అమాంతం పందిరి కుప్పగూలిపోయిందంట. సో కేసీఆర్ సర్కారు కూడా ఈ 9.5 ఏళ్ల కాలంలో తెలంగాణను కూడా గట్టేనే నిర్మాణం చేశారు. ఉదేలైపోయింది కదా గ్రాంట్లు. ఇది కేసీఆర్ చేసిన నిర్వాహకం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నెత్తిన చెడగోపం పెట్టిండు. ఇక నర్సింగ్ కాలేజీలో మరో 64 100 పడకల ఆసుపత్రి ఉన్న చోట కళాశాల ఇక రేవంత్ సర్కార్ సూత్రప్రాయ నిర్ణయం ప్రాంతీయ ఆసుపత్రిలో మెరుగవనున్న రోగుల సంరక్షణ. సో నర్సింగ్ కాలేజ్ ఎక్కడైతే తెలంగాణలో ఇది కీలకమైనటువంటి నిర్ణయంగా చెప్పుకోవచ్చు. సర్కారు దవాఖానల ఏడైతే 100 పడకల దవాఖాన ఉన్నాయో గాడ నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి కీలక నిర్ణయం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రోగులకు సరైనటువంటి సదుపాయాలు అందే విధంగా నర్సులే చూసుకుంటారు కాబట్టి ఆ నిర్ణయం మూలంగా చాలా మంచి కీలకంగా ఆ రోగుల సంరక్షణ చూసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఇక హైదరాబాద్లో కరోనా నిశ్శబ్ద వ్యాప్తి, చాపకింద నీళ్ళ విస్తరిస్తున్న వైరస్ చాలా మందిలో కనిపించని లక్షణాలు, నమోదవుతున్న కేసుల సంఖ్య తక్కువే, పాజిటివ్ నమూనాలను జీనోమ్ పరీక్షకు. వైరస్ అంతా ఆందోళనకరంగా కాదు కానీ నిరంతర పర్యవేక్షణ అవసరమని చెప్పి వైద్యులు చెప్తా ఉన్నారు. ఇక వందే భారత్ హవా, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దూసుకెళ్తున్న 4 రైళ్లు 100% పైగా ఆక్యుపెన్సీ అట. 6 నెలల్లో 60 లక్షలు నారుతో సంపాదించిన రైతు సోదరులు కుటుంబాలతో సహా ఆంధ్రప్రదేశ్లోని వినుకొండ నుంచి జనగామకు వలస ఏడాదికి 65,000 చెల్లించి ఇక ఓ రైతు వద్ద 8 ఎకరాలు కౌలుకు, కోతుల బెడదతో పొగాకు నార్మల్ సాగు, 4 ఎకరాల్లో నారు, 2 విడతల్లో 60 లక్షల లాభం, దీక్ష పట్టుదలతో సాగు, ఉదయం నుంచి రాత్రి దాకా పొలం వద్దే. సో 6 నెలల కానీ 6 నెలల ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి రైతులు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వినుకొండ నుంచి జనగామకు వచ్చారు. జనగామలో 8 ఎకరాలు తీసుకున్నారంట కౌలుకి. 8 ఎకరాలు 4 ఎకరాల్లో నారేసిరంట, 2 విడతల్లో 60 లక్షల లాభం వచ్చిందంట. కొడుకు రైతులు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన రైతులు 6 నెలల 60 లక్షల రూపాయలు సంపాదించారంటే తెలంగాణలో కాదు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశం మొత్తం రైతులు కనుక ఇదే విధంగా కృషి చేసి పంటలు పండించి ఆ నారేసి ఏదో లక్షల రూపాయలు సంపాదిస్తున్నారంటే మామూలు విషయం కాదు. 6 నెలలు 60 లక్షలు, లక్షాధికారులు అయ్యారు. ఇక మందు సుక్క మాంసం ముక్క రెండింటితో నూతన సంవత్సరానికి ఉత్సాహంగా ఆహ్వానం. డిసెంబర్ 31న రాష్ట్రంలో 300 కోట్ల మద్యం అమ్మకం. హైదరాబాద్లో 4.5 లక్షల కిలోల కోడి మాంసం అంఫట్. స్విగ్గీ ఫుడ్ యాప్లో 1.2 లక్షల బిర్యానీల ఆర్డర్. ఏపీలో మద్యం విక్రయాలు 147 కోట్లు, తెలంగాణలో సగం. పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కన్నా పెద్ద రాష్ట్రం. జనాభాలో మనకన్నా డబుల్. ఆడ 7 కోట్లు ఉంటే ఈడ 4 కోట్లు. గట్లాంటిది తెలంగాణలో మనం నిన్న చూసినాం, వెలుగు పేపర్లో చూసినప్పుడు 655 కోట్ల రూపాయల మద్యము తెలంగాణలో అమ్ముడు పోయిందనేటువంటి వార్త వచ్చింది. సో ఇక్కడ 300 కోట్లు అమ్ముడు పోయినట్టు ఇక్కడ వార్త వచ్చింది. ఏదైనా ఉండని వందలాది కోట్ల రూపాయల మద్యం ఒక్క దినం నాడే రావడం ఒకవైపు సర్కారు సంతోషిస్తుంది,
జేబులు గుల్ల అయినందుకు ప్రజలు బాధపడతారు. తాగుబోతుల రాష్ట్రంగా మారిందనడానికి ఇది ఒక నిదర్శనంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో 150 కోట్లు మాత్రం వచ్చినట్ట, ఈడ మాత్రం 300 కోట్లు వచ్చినాయట. సిగ్గు చేటరా నాయన చెప్పుకుంటే. దొంగ యుద్ధం, నెతన్యూ రక్షణ మంత్రితో ఫోటో, సైనిక దుస్తులో దొంగ చాకచక్యం, వాళ్ళ ఆపరేషన్లో ముందుండి కాల్పులు, క్షతగాత్రులకు ప్రథమ చికిత్సలు కూడా. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం సమయంలో తుపాకులు, మందుగుండు సామాగ్రి చోరీ అంట. గరానా దొంగ రాయ్ యాఫ్రల్ అంట. సో దొంగ యుద్ధం చేసిండట కొడుక. ఇట్లా కూడా ఉంటుంది. ఎయిర్పోర్ట్లో సిటీ సైడ్ చెక్ ఇన్, కార్ పార్కింగ్ ప్రదేశంలోనే బ్యాగేజీ డ్రాప్, బోర్డింగ్ పాస్. శంషాబాద్ విమానాశ్రయంలో సేవలను ప్రారంభించిన జిఎంఆర్. జీతాలన్నీ విఆర్ఏలు, పూర్వ విఆర్ఏలకు 4 నెలలుగా అందని వేతనాలు. ఇతర శాఖల్లో పనిచేస్తున్న 16,000 మంది పేరుకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగుల విధులు. పోస్టులను నియమించి ఐడీలు ఇవ్వని వైనం. పోస్టుల కోసం మరో 4,000 మంది నిరీక్షణ. కొత్త సర్కార్ పరిష్కరిస్తుందని చెప్పేసి ఎదురు చూసి. విఆర్ఏలారా, కేసీఆర్ ఎంత ఘన మోసగాడో, ఎంత ఘనకీర్తి కలిగిన వ్యక్తో ఇక్కడ చూడొచ్చు. 16,000 మందిని వివిధ శాఖలకు పంపించాడు. 4,000 మంది ఎదురు చూస్తున్నారు. 4 నెలల నుంచి జీతాలు లేకుండా ఆగమైపోయారు. కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సో రేవంత్ రెడ్డి గారు, ఇక మీకు కష్టాలు వచ్చినాయి పోరి. ఈ భూమి మీద ఎవరికి లేనంటే కష్టాలు మీకు స్టార్ట్ అయినాయి ఇప్పుడు. ఒకసారి ఇక గుమస్తల పత్రికలు ఏమున్నాయి చూద్దాం. మసూద్ అజార్ హతం, పాక్లో జరిగిన బాంబు దాడిలో జైషే చీఫ్ మృతి చెందినట్టు వార్తలు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం. అధికారిక ప్రకటన ఏని పాక్ ప్రభుత్వం. భారత్లో ఉగ్రదాడుల వెనుక మసూద్, పార్లమెంట్పై దాడి, ముంబై పేలు, పుల్వామా ఘటనలో సూత్రధారి అతడు. వీడ దెయ్యింది పొరాబాయ్. జైషే మహమ్మద్ చీఫ్ వీడే మొత్తం దేశంలో అల్లకల్లోలం సృష్టించింది. ముంబైలో కావచ్చు, తర్వాత పార్లమెంట్ పైన కావచ్చు, పుల్వామాలో కావచ్చు, ఏడైనా దాడులు చేసి అమాయక జనాలను, సైన్యాన్ని చంపినటువంటి క్రూరుడు. బాంబుల ఇప్పుడు మామూలుగా ఏ పాపం చేస్తే ఆ పాపంలోనే పోతారని చెప్పేసి అంటుంటారు పెద్ద మనుషులు. ఇది కరెక్ట్గా ఈయనకి అతికినట్టు సరిపోయింది. మసూద్ అజార్ నిన్న బాంబు దాడుల చంపి పడేసిరట. సో గత కొంతకాలంగా పాకిస్తాన్లో టెర్రరిస్టులను కథం పడుతున్నారు, ఏరి పారేస్తున్నారు. ఎవరు దీని వెనుకల మొత్తం మీద మన ఇంటెలిజెన్స్ విభాగాలే పనిచేస్తున్నాయనే ప్రచారం జరుగుతుంది. ప్రపంచం మొత్తం కూడా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి టెర్రరిస్టులను ఏరిపారేస్తున్నారు. ఒకవేళ ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగాలు పనిచేస్తుంటే హ్యాట్సాప్ చెప్పొచ్చు. ఎక్స్ప్రెస్ యాట్ ప్రయోగం సక్సెస్ అయినటువంటి వార్త అక్కడ రాసుకొచ్చారు. ఇక మేడారం బస్సులో మహిళలకు ఛార్జ్ అంట, జాతర బస్సులో ఉచిత ప్రయాణం బంద్ అంట, స్పెషల్ బస్సులో అదనపు ఛార్జీలు పడ్డాను. ఏమిట్లకేం లేకుంటే కానీ ఏమి చేతినే వెంకటమ్మ అన్నట్టుంది. ఇక చూడు, మేడారం బస్సులలో ఛార్జీలు వసూలు చేస్తున్నారని చెప్పేసి ఒక ఆశ్చర్యార్థకం పెట్టి అదో వార్త. ఇక కొండెక్కిన ధూపదీపం ఎన్నికలు కూడా వచ్చినప్పటి నుంచి నేను నిలిచిన వేతనాలు, ఆర్థిక ఇబ్బందులు, అర్చకులు, ఉద్యోగులు. అంతకుముందేమో కేసీఆర్ పిండి వాళ్ళకు ఇచ్చిండు. ఇక ఫార్మసిటీ రద్దు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మార్పులు. ఆర్ఆర్ మధ్య ప్రత్యేక క్లస్టర్లుగా ఏర్పాటు. మెట్రోను రద్దు అలైన్మెంట్ మారుస్తామంతే. 100 పడకల దవాఖాన ఉన్న చోటే నర్సింగ్ కాలేజ్, స్టేట్ గెస్ట్ హౌస్గా గత సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యాలయం. రేపు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తాం. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే నామినేటెడ్ పదవులు ఇస్తాం. 100 రోజుల జర్నలిస్టు సమస్యలు పరిష్కరిస్తాం. మీడియాతో చిట్ చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫార్మసిటీ రద్దు ఎందుకు ఇంత పెద్ద రాసుకొచ్చిండు అనుకున్నారు? రద్దు చేస్తామనింటే కథం. ఇలా సడుగులు సల్లగా అయ్యి బీఆర్ఎస్ నాయకులు. ఎందుకంటే ఫార్మసిటీల లక్షల వేలాది ఎకరాలు చెరబట్టారు, వేలాది ఎకరాలు. సో మరి రేవంత్ రెడ్డి రద్దు చేస్తారనే ప్రచారం జరిగిన, దీని మీద రద్దు చేయరనే క్లారిటీ అయితే ఇచ్చేసిన. మరి చూడాలి ఇది ఎక్కడ వెళ్తుంది, ఏమేమి మలుపులు తిరుగుతుంది అనేది ఫార్మసిటీ విషయంలో. ఇక మెట్రో వంకర టింకర, ఎయిర్పోర్ట్ లైన్ పై సీఎం భిన్న ప్రకటనలు. ఇక గీడ చూడు, దీని బతికే గీసిపతి. వంకర టింకర పత్రిక ఇది. ఊరంతా ఊరే ఆపతైతే ఊసుగాన్లోనికి దోమల ఆపత అంట. నమస్తే తెలంగాణ పత్రిక యొక్క నిజస్వరూపం కూడా గట్లనే ఉంటుంది. ఇప్పుడు ఫార్మసిటీ రద్దు ఏమన్న దాన్ని హైలైట్ చేసి రద్దు చేయడు అంటే వాళ్ళకి అక్కేరు వచ్చేది. అది మెట్రో అలైన్మెంట్. మెట్రో ఏదైతే ఎయిర్పోర్ట్ లైన్ పైన గత ప్రభుత్వము ఎక్కడి నుంచి వెళ్ళి
బిహెచ్ఎల్ మనం హైటెక్ సిటీ నుంచి వెళ్ళి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో కడతామని చెప్పేసి కేసీఆర్ 6,500 ప్రతిపాదనలు చేసిండు కదా, శంకుస్థాపనలు కూడా చేసిరు కదా, అది బంద్ చేసిరు, మూత పెట్టేసిరు, పడకేసేసారు. ఇగో దానితోన ఇలా సడుగులు చల్లగాయి. ఇక చూడు మెట్రో వంకర టింకర్ అంట, ఎయిర్పోర్ట్ పై లైన్ పై సీఎం భిన్న ప్రకటనలట. మేము చేస్తే సంసారం, ఎదుటోళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టుంది. 22న మధ్యాహ్నం 12:20 గంటలకి రామ ప్రతిష్ట, అయోధ్యలో రామ ప్రతిష్టకు సంబంధించిన ముహూర్తం ఖరారైన వార్త ఇది. ఇక తుంగభద్ర ఇసుకను తోడేస్తున్నారు, రెచ్చిపోతున్న ఏపీ ఇసుక మాఫియా. నదీ తీరంలో హద్దులు లేకుండా తవ్వకాలు, రాత్రిపూట తోడువేత, పగలు తరలింపు. తెలంగాణ వాట ఇసుక సైతం తరలింపు పట్టించుకొని అధికార యంత్రాంగం. తుంగభద్ర ఇసుకను దొంగతనం చేసి ఏపీ వాళ్ళు ఎత్తుకుపోతున్నారని చెప్పేసి వార్త రాసుకొచ్చారు. ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే రకం. ఇక చిగురిటాకులా మనకి నేను చెప్పాను, గంటల వ్యవధిలో 50 ప్రకంపనలు వచ్చినాయట. గిడ చూడురి. నూతన సంవత్సర వేడుకలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పారిశుద్ధ కార్మికులతో కలిసి జరుపుకున్నారు. సోమవారం తెలంగాణ భవన్లో కార్మికులతో సమావేశమైన కేటీఆర్ వారితో కాసేపు ముచ్చటించారు, సెల్ఫీలు దిగారు. అనంతరం పారిశుద్ధ కార్మికులతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా పాల్గొన్నారట. కేటీ రామారావు అధికారం ఉన్నప్పుడు మజ్జా చేసినావు కదా అధికారాన్ని. అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల దగ్గరికి వస్తే శీదరించుకుంటారా లేదా? ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తారు చూడు. ఏనాడన్నా నువ్వు, మీ అయ్యా, మీ బావ, మీ చెల్లె, మీ కాందాని మొత్తం ఏనాడన్నా ప్రజల సమస్యలు విన్నారా? ఎప్పుడన్నా ప్రజల్ని కలుసుకున్నారా? ఎప్పుడన్నా ప్రజాదరణ నిర్వహించరా? ఇప్పుడు గుర్తొచ్చారా? శానిటేషన్ వర్కర్లతోన కొత్త సంవత్సరం రోజున పోయి మంచిగా భోజనం చేసిండంట. చెప్పుకుంటే సిగ్గుపోతుందిరా నాయన. బియ్యం 6,200 రూపాయలు క్వింటాల్ పెరిగినాయట చూడండి. ఎన్నికల ఏడాది 2024 వరుసగా లోక్సభ, రాజ్యసభ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ సంవత్సరం రాష్ట్రంలో అత్యధిక కాలం ఎలక్షన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటి వార్త ఇక్కడ. ఇక మిగిలింది 3 రోజులు అని చెప్పేసి సార్వత్రిక ఎన్నికల ఓటు హక్కు దరఖాస్తుకు ఈ నెల 5తో ముగియనున్న గడువట. ఇవి గుమాస్తా తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి శనార్థి తెలంగాణలో చూద్దాం. ఇక నుమాయిష్ ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ ప్రారంభం సందర్భంగా ఆ వార్త చూడవచ్చు. ఇక నామినేటెడ్ ఆశలు, సంక్రాంతిలోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ. టీపీసీసీ సమావేశంలో పదవులపై చర్చ జరిగే ఛాన్స్ భారీగా ఆశిస్తున్న కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి లీడర్లు. సీఎం మంత్రులను కలుస్తున్న వైనం పార్టీ కోసం పడ్డ కష్టాలను గుర్తు చేస్తూ విజ్ఞప్తులు చేస్తున్నారట. ఈ కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం మొత్తం రద్దు చేసారు కదా. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆశావాళ్ళు, పార్టీ గెలుపు కోసము అహర్నిశలు కృషి చేసిన వాళ్ళకి కీలకమైనటువంటి ద్వితీయ శ్రేణి అంటే 2వ శ్రేణికి సంబంధించిన లీడర్లకు చైర్మన్లు ఇచ్చే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది సంక్రాంతి లోపే కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు ఇది ఒక ఆశ. ఆ పదవి వస్తే ఇంత ఆర్థికంగా ఎదగొచ్చు, పదవి గౌరవాన్ని ఇస్తుంది అనేటువంటి ఆశతో ఉన్నారు. కిక్కు తెలంగాణలో ఏర్లై పారిన మధ్యం ఒక్క రోజులోనే 125 కోట్ల లిక్కర్ సేల్స్ అంట. ఓ అమ్మ, ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క షిప్ ఏది నమ్మాలరా భయ్? మీరు అందరు ఇట్లా రాస్తే వెలుగు పేపర్ ఏమో 650 కోట్లు అంటాడు, ఆంధ్రజ్యోతుడేమో 300 కోట్లు అంటాడు. ఇక శనార్థి తెలంగాణనే 125 కోట్లు అంటారు. దేన్ని నమ్మాలి? శనార్థి తెలంగాణ నమ్మే పరిస్థితులు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక చేతితో జో కొడుతున్నాడు, ఇంకో చేతితో పిరగిస్తున్నాడు. ఈ దబాయి తాగుడుకు అలవాటు పడ్డారనే ముచ్చట చెప్పుకొస్తూనే తక్కువ మొత్తంలో ఖర్చు అయ్యేది అనేటువంటి విషయం చూస్తున్నారు. ఇక గడిచే 3 దినాలలో 658 కోట్ల ఓకే లిక్కర్ 125 కోట్ల లిక్కర్ సేల్ అయిందంట. సో మొత్తం దాని విలువ 658 కోట్లు అంట. 3,000 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒక్క హైదరాబాద్ కమిషనరేట్లో 1,500 మంది. స్పెషల్ డ్రైవ్లో పోలీసులకు చిక్కిన వైనం. మరోవైపు భారీగా పెరిగిన మాంసం విక్రయాలు. ఆదివారం ఒక్కరోజే 4.5 లక్షల కేజీల చికెన్ సేల్. దుమ్ము దులిపిన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు. ప్రతి నిమిషానికి 1,244 బిర్యానీ ఆర్డర్లు, గంటకు 1,722 యూనిట్లు కండోమ్స్ వాడిరంట. చూడండి. ఇక డిసెంబర్లో 1.65 లక్షల కోట్ల జిఎస్టీ వసూలు చేసిన. గత నెలతో పోలిస్తే 2% ఎక్కువ. నవంబర్లో 1.68 లక్షల కోట్ల జిఎస్టీ వసూలు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించారు. వణికిపోయిన జపాన్ భూకంపం సందర్భంగా అది న్యూ ఇయర్ ఆధ్యాత్మికత. ఆలయాలకు పోటీన భక్తులు. తెలుగు రాష్ట్రాలకు ఎక్కిరిసిన దేవాలయాలు. పలువురు ప్రముఖుల ప్రత్యేక పూజలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్. తమిళసై చర్చిలు, మసీదులో ప్రత్యేక ప్రార్థనలు.
ఇక పెరుగుతున్న కరోనా కేసులు, దేశంలో 4,000 దాటిన కరోనా యాక్టివ్ కేసులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఆరోగ్య శాఖ. ఇక బయటికి వెళ్తే మాస్కులు ధరించాలని సూచించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీపై కేసు, బంజారాహిల్స్లోని ప్రభుత్వ భూమి కబ్జా చేసిన కందాల నిర్మాణ పనులు చేపట్టడంపై తహసీల్దార్కు ఫిర్యాదు, కందాలపై కేసు నమోదు చేసిన పోలీసులు. అక్రమ నిర్మాణాలు సీజు. కథం చూడు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైన కేసు నమోదు చేసిరట. చూడు, భూమి ఆక్రమించిండట, భూ దొంగ రాక్షసులు వీళ్ళు. రాబందులకు భూములు చెరబట్టిర్రా నాయన. పెట్టురి కేసులు పెట్టురి, లోపల పడేరి. ఫార్మసిటీని రద్దు చేయబోం, మెట్రో రైలు పొడిగింపు. నాగోల్ నుంచి తేంద్రాయణగుట్ట వరకు ఎయిర్పోర్ట్ లైన్కి లింక్ చేస్తాం. 100 బెడ్స్ ఆసుపత్రి ఉన్న చోట నర్సింగ్ కాలేజీ. విదేశాలకు వెళ్ళి యువతకు ఓరియంటేషన్. మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి నిన్న చిట్చా సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు. ఇక తెలంగాణ గజగజ విపరీతంగా పెరిగిన చలి తీవ్రత, పొగమంచుతో వాహనదారులకు ఇబ్బందులు. 11 డిగ్రీలకు పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు. ఏజెన్సీ జిల్లాల్లో అంతకంటే తక్కువే నమోదు, జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు హెచ్చరించారు. సో తెలంగాణలో చలి పులి దబాయిచి పెడుతుందా, వెన్నులో వెనుక పెట్టే విధంగా చలి పెడుతుందా? నిజమే కదా. సో తెలంగాణ మొత్తము చిత్తడిగా అయిపోయింది. చలితోన సంకలు కూడా పైకి లేపే పరిస్థితి లేకుండా విపరీతంగా ఈ గత కొన్నేళ్ల నుంచి వెళ్ళి గింతగానం చలి అయితే చూడలేదు, వణుకుతా ఉంది తెలంగాణ అయితే. సో కారు మబ్బులు అంటే మంచు పొగతోన జాగ్రత్తలు ఉండుర్రి. పొద్దుగాల వాహనాలు నడిపే వాళ్ళు జర స్పీడ్ ఎలకూరి, నిదానం మేలూరి, చూసిపోర్రి. సో ఇవి తెలంగాణలో నిన్న కీలకమైనటువంటి వార్తలకు సంబంధించి. సో మిత్రులారా, దయచేసి తప్పకుండా మీరు మర్చిపోకురి, నేత పలుకు మీ గొంతుకగా, ప్రజల గొంతుకగా నేత పలుకు న్యూస్ ఉంటుంది, నిలబడుతుంది. దాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మీదే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు. ధన్యవాదాలు.